ఎప్పుడు వస్తాడో ఏమో, ఏం తోచట్లే. తొందరగా వస్తే బాగుండు. ఏంటి ఇంకా రావట్లేదు? ఇందాకే కదా కాల్ చేశాను, వస్తున్నా అన్నారు. చాలా లేట్ అయింది. పాపం ఏమనుకుంటుంది, అలాగే కూల్ చేయాలి. కూల్ కూల్ కూల్. వాటర్ తాగండి. సరే కన్నా. సారీ కన్నా, లేట్ అయింది. అయ్యో, ఆఫీస్లో మేనేజర్ వచ్చాడు ఇవాళ, ఇక్కడ కొంచెం లేట్ అయింది కన్నా. అయ్యో పర్వాలేదండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. ఎంతో వర్క్ ఉంటేనే కదా ఆఫీస్లో మీరు ఇంత లేట్ అయింది. మిమ్మల్ని అర్థం చేసుకున్నానండి. సరే కన్నా, వెళ్ళి పని చేసుకో. సరే అండి. మంచి బాధ్యత వందనాలయ్యా. అయ్యో ఏమైందండి? ఏం కాలేదు, ఏం లేదు కన్నా. చిన్నగా తాగండి, పొరబోతుంది. చెప్పండి. కూర్చో. ఎవరు ఇదంతా సర్దింది? నేనేనండి. నువ్వా? ఎలా ఇదంతా సర్దావు కన్నా? అంటే వచ్చినప్పుడు చూస్తే అన్ని చిందర వందరగా ఉన్నాయండి, అందుకని మీరు వచ్చేలకి సర్ది పెట్టానండి శుభ్రంగా. నువ్వెందుకు చేసావు? నేను చేసుకునేవాడిని కదా, నేను సర్దుకునేవాడిని కదా. మీరు ఆఫీస్లో చాలా వర్క్ చేసుకొని అలసిపోయి వస్తారు కదండి, మళ్ళీ మీకు ఎందుకు శ్రమ, అందుకని సర్ది పెట్టానండి మీరు వచ్చేలేకే. ఎందుకన్నా అంత కష్టం? సరేలే, పర్వాలేదులేండి, దాని కష్టం ఎందుకు అనుకుంటాను. సరే కన్నా, వెళ్ళలే. అదే అందుకే పిలిచాను. అబ్బా ఏందబ్బా. సరే అండి. నిజంగా ఇలాంటి భార్య దొరకటం నా అదృష్టం. ఎప్పుడు ఉంది చెప్పా. కర్ణ చెప్తే కాళ్ళు నొక్కింది, కానీ తనకి పని చెప్పడం నాకు ఇష్టం. అది బాధపడితే నేను చూడలేదు. మళ్ళీ కాసేపు నిద్రపోవడం ఏదైతే ఏమని? అయ్యో మా ఆయన అలసిపోయి నిద్రపోతున్నాడు. సరే నా పని నేను చేసుకుంటా. కన్నా కన్నా ఎక్కడికి పోయింది? కన్నా ఏం చేస్తున్నావు?
అండి పని వస్తుంది. అలా చేస్తే చేతులు మొత్తం అదే కందిపోవా? అయితే ఏం కాదులేండి. పర్లేదు నేను చేస్తాను. పర్వాలేదు. నువ్వేం కదా నువ్వు ఆయన అంత మంచివాడు. నా చేతులు కరిగిపోతాయని తనే హలిసిపోయి వచ్చి కూడా నా చేత పని చేయకుండా ఆయనే చేసుకుంటున్నాడు. ఎంత అదృష్టవంతురాలను. మా ఆయన మంచివాడు వచ్చాడు నాకు. ఈరోజు కర్ణాకి హెల్ప్ చేశాను, చాలా తృప్తిగా ఉంది. అయ్యో మీకు ఎందుకండి అసలు మనం చేసుకుంటాం కదండి. నీ చేతులు కందిపోకూడదనే కదా నేను చేసింది. ఏం పర్లేదు కదా, నీకోసం ఆ మాత్రం చేయలేదు. ఏమండి మిమ్మల్ని ఒకటి అడగచ్చు? దక్కచ్చు. ఏంటి ఏంటి కన్నా చెప్పు. నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. నా కోసం తెచ్చిస్తాను. తెచ్చిస్తారా? ఏం మాట్లాడుతున్నావు కన్నా? చిన్న ఐస్ క్రీమ్ కోసం నన్ను పరాయోళ్ళగా మాట్లాడతావా? ఏ ఐస్ క్రీమ్ కావాలి చెప్పు నువ్వు అర్జెంటుగా. ఫ్యామిలీ ప్యాక్ తింటావా? ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ పెద్దది తెస్తాను ఈ రోజు రేపేంటి నేను. ఏం దీనికోసం నువ్వు నన్ను అడగా? నువ్వు నా ప్రాణం నువ్వు నా ప్రాణం అయితేనా? ఇక్కడే ఉండి తెస్తా. నాకు అమ్మ కోసం ఏదైనా తెస్తా. అడక్కడే అడిగింది ఐస్ క్రీమ్ కూడా తేకపోతే ఎట్లా? ఏమండి ఇంట్లో సరుకులు అయిపోయినాయండి. అదేంటి కన్నా అప్పుడే అయిపోయినాయా? కొంచెం జాగ్రత్తగా వాడుకోవచ్చు కదా. అసలే 2 నెలల నుంచి జీతాలు లేవు. సరే తెస్తాను, కొంచెం ఈసారి నుంచి అయినా జాగ్రత్తగా వాడుకో. సరే అండి. ఇదేంటి కొంచెం కూడా జాగ్రత్త లేకుండా చేస్తుంది? ఎమ్మటైపోయినాయా? ఇలా అయితే చాలా కష్టం. కొంచెం ఎట్టయినా జాగ్రత్త చేసుకోవాలా. కన్నా నేను వెళ్ళి సరుకులు తెస్తా.